మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోరోవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకి వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్కాని భారత సవాలు విసిరారు. విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ జరిగింది. ఎక్కువ ధరలకి విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? చంద్రబాబు బినామీలకి వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భారత్ ప్రశ్నించారు. మంగళవారం మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹2.49కు 7,000 మెగావాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకి కొనుగోలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనని చెప్పారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భారత్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తో మరి వాళ్ళు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇది 2 మే 2025న అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts of power each from their wind, solar, hybrid pilot projects అని ఈ యొక్క ఆర్డర్ ఎవరు ఇచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99కి యూనిట్ ధర దొరుకుతా ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60కి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49తో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60కి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి అవినీతి సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కామ్ చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల మహిళల్ని మోసం చేస్తున్నారు. అప్పుల్లోని కాదు అవినీతిలోని రికార్డు సృష్టించారు. బాబు షూరిటీ అవినీతి గ్యారంటీగా మారిపోయింది. ఎన్డీఏ అంటే నారా దోపిడీ అలయన్స్ గా మారింది. మహిళా మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్ది రోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తున్నాయి.
చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి ఆ అవినీతి కూడా సిగ్గుపడేట్టుగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు. అంటే 2.5 కోట్ల మంది పైగా మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. వాళ్ళకి ఇస్తామని చెప్పిన స్కీమ్ లో కూడా స్కామ్ కి వీళ్ళు ప్లాన్ చేయడం ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు. అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు. అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే తీసుకుంటే కళ్యాణమస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు. దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా. ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అగ్ని ప్రమాదం క్షతగాత్రుల్ని పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, కె సుధీర్ కుమార్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైన విషయం తెలుసుకుని అగ్ని ప్రమాదం జరిగిన సుధీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు ఎప్పుడూ తోడుంటుందని, గవర్నమెంట్ పరంగా మీకు లబ్ధి చేకూరాలని చేస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో కొయ్యలగూడెం మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏసీ ఉన్నారు, ఏసీలో వచ్చింది. మనోడు షార్ట్ అయినప్పుడు సబ్స్టేషన్ చేస్తాడు. వాడు అనుకోకుండా ఇక్కడ వచ్చాడు, పవర్ కట్ చేసి లోపలికి వచ్చాడు. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. పవర్ కట్ చేసి ఎవరు లోపల రానివ్వకుండా ఆపండి. ఏసీ బ్లాస్ట్ అయితే మొత్తం ఇంట్లో వైరింగ్ లో వస్తుంది కదా, ఫైర్ అయ్యింది. అందులో షార్ట్ కూడా అయింది. అందులో ఈ ఏసీ గ్యాస్ ఉంటుంది కదా, అమ్మాయి మరి
నిన్న రాత్రి వెలుగుడం గ్రామంలో సుధీర్ కుమార్ గారి నివాసంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అంతా మా నాయకులతో ఈరోజు విజిటింగ్ చేసాం. నిన్న రాత్రి ఏసీ నుంచి ఫైర్ అయ్యి మార్నింగ్ ఈ ఆస్తి నష్టం కూడా చాలా భారీగా జరిగిందని అంచనా వేస్తున్నాం. అలాగే నిన్న డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసింది. తప్పకుండా ఏదైతే వీరు నష్టపోయినటువంటి దానికి ప్రభుత్వం తరఫున ఏదో సాయం చేసే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సర్క్యూట్ జరిగిన తర్వాత ఏదైతే ఫైర్ సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మేము ఏదైతే ఇక్కడ కోయిలగూడెం మండలానికి ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చాము, ఆ హామీని నెరవేర్చే విధంగా వారం 10 రోజుల్లో తప్పకుండా శంకుస్థాపన చేసి కోయిలగూడెంలో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా మేము ఈ ఫైర్ స్టేషన్ని ఇమీడియట్లీగా తీసుకురావాలన్న మార్నింగే మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా హామీ ఇస్తున్నాం. 10 రోజుల్లో ఖచ్చితంగా మేము దీనికి శంకుస్థాపన చేసే విధంగా, అలాగే ఈరోజు నష్టపోయినటువంటి గాంధీ గారి కుటుంబానికి మా వంతుకు మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వాళ్ళ కుటుంబానికి వారికి మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు కూడా అన్నదండలుగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సమయాల్లో మన నాయకులందరూ కూడా ఒక ధీమా, ఒక భరోసా కల్పించాలి కుటుంబానికి. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ ఉద్యోగుల యొక్క నిరాహార దీక్షలు 9వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కమ్యూనిటీ హెల్త్ అధికారుల యొక్క దీక్షకు మద్దతు తెలిపారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, జిల్లా సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు నగర అధ్యక్షులు జేపీ జయప్రకాష్, పలువురు నాయకులు ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకి వచ్చి సంఘీభావం తెలియజేశారు. దయచేసి యాప్రాన్స్ వేసుకునేటువంటి ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే, ఉద్యోగ భద్రత వెంటనే. We want justice. 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 What the lie? 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 We want justice. We want justice. We want justice. గత నెల 15వ తారీఖు నుంచి వివిధ దశల్లో మా యొక్క నిరసనను తెలియజేసి అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాని కారణముగా గత నెల 28వ తారీఖు నుంచి ఏలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మీ యొక్క న్యాయమైనటువంటి కోరికల పైన మీరు తెలుపుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న తరఫున మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. మీ వెంట మేము
ఈ న్యాయమైనటువంటి కోరికలకు ప్రభుత్వం తప్పకుండా మరి తీర్చవలసిన అవసరం ఉందని కూడా ఈరోజు తెలియజేస్తూ, మరి మీ తరపున మాట్లాడినటువంటి, మీ అసోసియేషన్ తరపున మాట్లాడినటువంటి పేరు సిద్ధయ్య గారు, సొంగా సిద్ధయ్య గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఇది చిన్న స్థాయి ఉద్యోగులుగా ఉన్నటువంటి మీరు, మరి పెద్ద పెద్ద వాళ్ళు 1,00,000, 1,50,000, 2 లక్షలు మరి ఉద్యోగాలు శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు ఈ చిన్న స్థాయి ఉద్యోగుల మీద కనికరం చూపాలి. అన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు ఏదైతే ఈ ఉద్యోగం చేస్తారో అది 100కి 100% మీరందరూ కష్టపడ్డారు. కరోనా టైంలో కానివ్వండి, లేదా ముఖ్యంగా 80% మహిళలు మరి ఇందులో ఎంప్లాయీస్గా ఉండడం, మళ్ళీ మీ అందరికీ కూడా చాలా న్యాయమైన కోరికలు ఇవి. మరి ఏదైనా రూల్ ప్రకారమే అడుగుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది డిస్కస్ చేసి వారి నుంచి కూడా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం మీకు తోడుగా ఉంటాం. ఈ జిల్లాలో ఉన్న మరి సీఎంఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ కూడా మేము అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తాం. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కి చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల నుంచి డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Proceed for another program. I request all officers to once again I tell you stuff. Take each and every case video. ఒక మర్డర్ అంటే ఏమేమి ప్రాబబిలిటీస్ వస్తాయి, ఒక ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏమేమి ప్రాబబిలిటీస్ వస్తాయి, ఒక హ్యాంగింగ్ లో ఏమేమి ప్రాబబిలిటీస్ వస్తాయి, సైలెంట్ పాయిజన్ లో దొంగతనం చేసిన వాళ్ళు, ఒకసారి చెడపని చేసిన వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది. కానీ ఆ శిక్ష పడాలి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్. ఇంకా కోర్ట్స్ కి చాలా వరకు ట్రస్టెడ్ ఎవిడెన్స్ ఏంటి అంటే టెక్నికల్ ఎవిడెన్స్. చాలా సందర్భాలు ఉన్నాయి, ఫోక్సో కేసెస్ కానీ ఇంకో కేసెస్ కానీ హాస్టైల్ అయిన కేసెస్ లో కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్ కన్విక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. Reason is stimulant, that is methamphetamine. It baga cocaine, methamphetamine ani kuda. And next coming to depressants. Depressants are like alcohols, benzodiazepines, like alprazolam, diazepam, lorazepam, barbiturates. Usually depressants serotonin antam sleep induce చేస్తాయి. జనరల్ ఈ మధ్య డాక్టర్స్ ఎక్కువ ఈ వాడే ఎక్కువ అయిపోయారు. alprazolam, lorazepam, clonazepam డాక్టర్స్ బాగా రాస్తున్నారు. ఎందుకంటే ఈ స్ట్రెస్ వరల్డ్ లో కామన్ పీపుల్ కూడా యూజువల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే యాంగ్జైటీ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి, కొంచెం బాగా నిద్రపట్టు చేసారంటే నిద్రపట్టు. All from this cannabis 80% of cases are non-cannabis and designer drugs, new psychotropic substances like MDMA, mephedrone etc. Designer drugs అంటాం. అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది. చాలా మంది జనరల్ గా మేము ఆశ్చర్యపోతా ఉంటాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారేపల్లి రామారావు ఇంటి వద్ద వారికి హార్ట్ సర్జరీ జరిగిన కారణంగా పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పరామర్శించారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చింతలపూడి టీడీపీ పార్టీ నాయకులు, అబ్జర్వర్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
దెందులూరు నియోజకవర్గంలోని అప్పన్న వీడియోలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భోజనశాల నిర్మాణం కోసం ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ 35 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు. భూపేంటి పైన స్లాబ్ వేసేసి డబ్బులు వేస్ట్ చేసేసి ఇక్కడ కారిపోయి నగారు మీరు ఈ అన్నదానంతో పాటు మనకి ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని కానీ చెప్తున్నప్పుడే ఆ విధంగా ప్లాన్ చేయండి. జిప్సం షీట్ చేసి దాని మీద పైన సోలార్ కూడా పెట్టేటట్టు ప్లాన్ చేయండి. అది సోలార్ కూడా పైన వచ్చి మనకి దీన్ని పవర్ దొరికేటట్టుగా ఉండాలి. కనుక్కుని ఎక్కడ లేని విధంగా ఎంపీ గారు ఇప్పించడానికి ఉండాలి తప్ప. ఈరోజు హనుమాన్ జంక్షన్లో మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు ఇదే గుడి దగ్గర పూజ చేసి మనం లోపలికి తీసుకుని వెళ్ళాం. ఘన విజయాన్ని సాధించారు. ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఇప్పుడు దాకా ఎంపీ గారు ఆయన డబ్బులతో మన నియోజకవర్గంలో పని మొదలట్లేదు. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. బ్రహ్మాండంగా ఈ యొక్క 11,000 ఓటర్స్ ఉన్నారు నాకు ఈ 2 గ్రామాల్లో. వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్ ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీ లాట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అన్ని మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ నుంచి ఒక 35 లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవాళ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు, పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగంగా బాగుంటుంది. ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది. ఈ ఏలూరు పార్లమెంట్కి ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గుడి నుంచే స్టార్ట్ చేసాం పనులన్నీ కూడా. సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టంతో ఎలక్ట్రికల్ ఇవన్నీ
ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదుగా అది 100% చేస్తాము. అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్ని ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.